అందరికీ నమస్కారం. మిషన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడదాం. హాయ్ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. ఇప్పుడు చాలా మంది దేవుళ్ళు అని చెప్పి పూజలు చేస్తూ ఉంటారు కదా, మరి అసలు నిజంగా దైవశక్తి ఉంది అంటారా? దైవశక్తి ఏంటంటే కాస్మిక్ పవర్. కాస్మిక్ పవర్ అంటే ఆ పవర్ని మనం ఆత్మశక్తిని పెంచుకోవడానికి మన సోల్ పవర్, విల్ పవర్, సిక్స్త్ సెన్స్ అని వాడుతూ ఉంటాం. ఇప్పుడు మీకు బాగా పాజిటివ్గా ఉందనుకుందాం, బ్రైట్ ఐడియాస్ ఇస్తాయి, ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తారు. ఒకవేళ మూడ్ బాగాలేదనుకుందాం, రకరకాల నెగిటివ్ ఆలోచనలు ఉంటే ప్రాజెక్ట్ ముందుకెళ్ళదు కదా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు. అలాగా పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవటం, సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అనేది మీ మూడ్ స్వింగ్స్ అనేది మారటం శక్తి వల్ల మారుతుంది. మీకు బాగా నేచర్ చల్లగా ఆహ్లాదకరంగా ఉందా, జలపాతం దగ్గరికి వెళ్ళారనుకుందాం, మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయా? యజ్ఞాలు పూజలు చేస్తే కూడా పాజిటివ్ ఎనర్జీ ఆ విధంగానే వస్తుంది. ఓకే. ప్రకృతి స్వరూపం కదా. ఆ ఎనర్జీ ఎలా వస్తుందంటే మన ఆత్మశక్తి డెవలప్ చేసుకోవడానికి. షట్చక్ర భేదనం జరిగింది అనుకుందాం, ఫస్ట్ నెగిటివ్ హీల్ అయిపోతుంది. పూజా హోమం చేసుకున్నప్పుడు కానీ, గుడి చుట్టుతాం కదా, గుడి ప్రదక్షిణలు చేసినప్పుడు కానీ, అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు, మూల విరాట్ని చూసినప్పుడు మనసు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి తిరుమల వెళ్ళిన క్యూలో గంటలు గంటలు నిల్చొని ఉంటామా, స్వామివారిని ఒక్కసారి అలా చూడంగానే ఆ కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోయి మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుందా? అబ్బా స్వామివారిని చూసాం, చాలా సంతోషంగా ఉంది అనే ఫీల్. అసలు అప్పటిదాకా పడిన కష్టం, ఆ క్యూ లైన్స్లో పడే టార్చర్ అంతా మర్చిపోతాం. అలాగా ఒక పూజ, ఒక హోమము, ఒక గుడి దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఆత్మశక్తి అనేది డెవలప్ అవుతుంది. సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి వస్తాయి. కొంతమంది బాగా పాజిటివిటీతో ఉన్నారు అనుకుందాం, అతని మాట 10 మందిలో చెల్లుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడానికి, దానికి తగిన పవర్ని యాక్టివేట్ చేసుకోవడానికి, ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ అనుకుందాం, మీకు వశీకరణ శక్తి కావాలి, డబ్బు కావాలి, దానికి సంబంధించిన ఎనర్జీ మీరు పెంచుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. మీకు దానికి సంబంధించిన ఎనర్జీకి రాజశ్యామల అని పేరు పెడతాం, దానికి ఒక మంత్రం ఇస్తాం. అంటే ఈ ఫ్రీక్వెన్సీలో వెళ్ళు, ఒక రేడియోని ట్యూన్ చేసినప్పుడు అది ఎలా కనెక్ట్ అవుతుంది, అలాగా దాని ఛానల్కి అది కనెక్ట్ అవుతుంది కదా, మంత్రం కూడా ఆ ఛానల్లోకి తీసుకెళ్తుంది. ఆ పవర్ని మన బాడీలో నింపుకునేలా చేస్తుంది అన్నమాట. మంత్రం అంటే దేవతని పిలవటం, పర్టికులర్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవటం. ఆ విధంగా మనం పవర్ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, జనాకర్షణ ధనాకర్షణ ఆటోమేటిక్గా ఉంటుంది. పవర్ ఎలా వస్తుందో అలా పోతుంది కూడా. జనాలు అందరూ చెప్తూ ఉంటారు, మేము చాలా పూజలు చేసామమ్మా, మాకేం రిజల్ట్ లేదు అని. అతను పూజలు చేసి ఎదుటి వ్యక్తిని తిట్టాడు, దూషించాడు, వాడు బాగుపడకూడదు, నేనే బాగుండాలి, వీళ్ళు డెవలప్ అవ్వకూడదు, వాళ్ళు డెవలప్ అవ్వకూడదు అనుకుంటే అతనికి పవర్ ఉండదు. సూపర్ న్యాచురల్ పవర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనసులో మన పూజ చేసినప్పుడు వచ్చే పవర్ ఇంట్లో భార్యను తిట్టినా, తల్లి పట్ల బ్యాడ్గా బిహేవ్ చేసినా కూడా వెళ్ళిపోతాయి. మన లక్ష్మీదేవి పూజ చేసాం అనుకుందాం, ఇల్లు శుభ్రంగా లేకపోయినా, భార్యాభర్తల గొడవలు పడ్డా, ఇంట్లో చికాకులు పడ్డా, వాడకూడని లాంగ్వేజ్ వాడినా కూడా అమ్మవారు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అలిగిందంటే చాలా కష్టం అన్నమాట. ఇంట్లో ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, కానీ అది కోల్పోతున్నారు. ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండదు, మనసులో మంచి ఆలోచనలు ఉండవు, వీళ్ళు మాత్రమే బాగుండాలి, పక్కనోడు ఇదైపోవాలనుకుంటారు చాలా వరకు 90% పీపుల్ ఈ జనరేషన్లో. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ శరీరాల్లో శక్తి ఎప్పుడు నిలబడదు. ఫస్ట్ వాళ్ళు పవిత్రంగా ఉండాలి, ఇల్లు పవిత్రంగా ఉండాలి, సొసైటీ పట్ల ఒక పాజిటివ్ థాట్స్ ఉండాలి. అది ఎలా ఉన్నా ఉండొచ్చు సొసైటీ, అది మనకు అన్నెసెసరీ. ఒకరి చెడు మనం కోరుకోకూడదు. ఒకవేళ అలా కోరుకున్నారనుకోండి, వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీనే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, అసలు ఏం చేసినా అవ్వవు, ఎన్ని పూజలన్నా చేయనివ్వండి అవ్వదు. చాలామంది ఇంట్లో భార్యని టార్చర్ పెడతా ఉంటారు. ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేయడం, ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఆమెమో ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళ బిజినెస్లో అసలు డెవలపే అవ్వదు. ఇల్లు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి, భార్య భర్తను బాగా చూసుకోవాలి, భర్త భార్యను బాగా చూసుకోవాలి. అమ్మ, ఇప్పుడు దైవశక్తి అనేది ఒక్కటే ఉంటుంది, కానీ హిందూస్లో చూసుకుంటే ఇలా వేరేగా శివుడిని అని, లేదా విష్ణుమూర్తిని అని, బ్రహ్మదేవుని అని వేరేగా పూజిస్తారు. క్రిస్టియన్స్లో కూడా అట్లానే ఉంటుంది. ఇట్లా వేరే దేవుళ్ళు ఎందుకు? ఏదైనా శక్తి ఒక్కటే కదా. అంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం వచ్చి 2000 years అవుతుంది, అవునా? జీసస్ పుట్టిన నుంచి. అంతకుముందు కూడా హిందూ ధర్మం ఉంది కదా.
యుఎస్లో శ్రీచక్రం ని తీశారు చూసారా? కొన్ని వేల వందల వేల సంవత్సరాల క్రితం నాటి శ్రీచక్రం అని. అక్కడక్కడ హిందూ ధర్మానికి సంబంధించి దొరుకుతూనే ఉన్నాయి వస్తువులు. గుళ్ళు మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, పలానా న్యూస్లు, ఇంటర్నేషనల్ న్యూస్లు దొరికినప్పుడు మన హిందూ దేవాలయాల ఆనవాళ్ళు దొరికినట్టు, విగ్రహాలు దొరికినట్టు, శివలింగాలు బయటపడినట్టు. అంటే మన హిందూ మతం ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. మొన్న ఎవరు 8,000 ఏళ్ల క్రితం నాటి శివలింగాన్ని బయట తీసామని అదర్ కంట్రీలో చూసారు. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఒకప్పుడు హిందూ ధర్మమే ఉంది. తర్వాత అక్కడి నుంచి ప్రవక్తలు వచ్చారు. అంటే ఒక ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళది ఒక మతం అయింది అంతే. ఓకే అమ్మ, ఇప్పుడు మనం ఈ దైవ శక్తిని మనం చూడగలమంటారా? చూడొచ్చు, ఎందుకు చూడలేం? హ్యూమన్ ఐస్కి కూడా కనిపిస్తాయి. అంటే మీ పాజిటివ్ ఎనర్జీ లెవెల్ హైగా ఉండాలి. ఇప్పుడు బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోయింది అనుకుందాం, అది లైటింగ్ ఇవ్వలేదుగా. మనం బాగా ఎనర్జీ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎనీథింగ్. ఓకే, మన దైవశక్తిని చూడగలం అంటారు అయితే? చూడొచ్చు, ఏ ఎనర్జీనైనా చూడొచ్చు. కాకపోతే బిలీవ్నెస్ ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఇమాజినేషన్ వస్తుంది, ఊహించుకుంటామేమో, అది షాక్ లాగే వస్తుంది. ముట్టుకోవచ్చు కూడా దేవతల్ని. తేజ రూపాలు, కాంతి శరీరాలతో దర్శనమిస్తారు. మనం ముట్టుకోవచ్చు కూడా, ముట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఎక్కడో శాస్త్రాల్లో గ్రంథాల్లో చూసి చెప్పలేదు, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీకు ఎప్పుడన్నా కనిపించిందా దైవశక్తి? చూసారా? దేవతల్ని నేను చూడగలిగాను కాబట్టి ఎంత కరేజ్గా చెప్తున్నాను. నేనే కాదు, ఎవరైనా చూడొచ్చు. వాడికి సంబంధించిన మంత్రాల దీక్ష తీసుకొని పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంట్లో మెయింటైన్ చేస్తూ పాజిటివ్గా ఉండాలి. ఎంతసేపు నెగిటివ్ థాట్స్ వల్ల మనకి మనం నరకాన్ని క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది, మనల్నే మనం టార్చర్ పెట్టుకున్నట్టు ఉంటుంది. పాజిటివ్గా ఉండాలి, ఇంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా దైవాన్ని ఉపాసిస్తే ఖచ్చితంగా దేవతలు దర్శనం ఇస్తారు. వాళ్ళు నచ్చేటట్టు మనం బిహేవ్ చేయాలి. ఓకే, వాళ్ళకి అంటే ఏదో యాక్టింగ్ కాదు, సొసైటీ కోసం దేవతలు నచ్చేటట్టు మనం ఉండాలి. అది అమ్మ, ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ పెళ్లిళ్ళ టైంలో ఏంటంటే జాతకాలు చూపిస్తూ ఉంటారు. మరి జాతకాలు మనం ఎంతవరకు నమ్మొచ్చు? అంటే మనకు కష్టం వచ్చినా సరే, బాధ అనిపించినా, సంతోషం వచ్చినా సరే జాతకాలు చూపిస్తూ ఉంటారు ఎక్కువగా, ఫ్రీక్వెంట్గా. అసలు ఈ జాతకాలు నమ్మొచ్చా? జాతకాలు నమ్మచ్చా అంటే నమ్మచ్చు. మనిషి మీద జాతకాల ప్రభావం 30% ఉంటుంది. రెమెడీస్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు కూడా. కానీ మనిషి సంకల్ప బలం ఉంటుంది చూసారా, దాని ముందు దేవుడు కూడా ఓడిపోతాడు ఒక్కొక్కసారి. ఓకే, నీకు బాగా బాండింగ్ ఉందనుకుందాం, భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలైనా దాటేయచ్చు. ఇప్పుడు జాతకాలు చూసి జరిగిన పెళ్ళిళ్ళంతా విడిపోకుండా లేరా? కోర్టులో 90% విడాకుల కేసులే ఉన్నాయి ఇప్పుడు. అవును, హ్యాపీగా ఈజీగా డైవర్స్ తీసేసుకుంటున్నారు. కాకపోతే జాతకాలు అనే ప్రభావం ఉంటుంది, కానీ కొంత ఉంటుంది. రెమెడీస్ కూడా ఉంటాయి. కానీ మనిషి బాగుండడానికి, విడిపోవడానికి జాతకాలే ప్రామాణికం కాదు. విల్ పవర్ అనేది ఒకటి ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకున్నారనుకోండి, మంచి బాండింగ్ ఉందనుకోండి, ఏది ఆపలేదు. వాళ్ళిద్దరి మధ్య ఎవరు దూరరు అనమాట. అదే బాండింగ్ అనేది లేకుండా, ప్రేమ, నిజమైన ప్రేమ అనేది లేకుండా ఇంత జాతకాలు చూసి ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. జాతకాలు అనేవి పెళ్ళికి ప్రామాణికం కాదు, కానీ చూసుకోవటం మంచిది. ఇప్పుడు జాతకాలు చూపించేటప్పుడు ఏం చెప్తారంటే, మీ లైఫ్లో ఇది జరుగుతుంది, ఇది జరిగింది అని చెప్పి జరిగింది కూడా చెప్తారు కదా, అది నిజమేనా? నిజమే, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనిషి నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడే అతని యొక్క కర్మ ఫలాల చేత అదే గ్రహంలో, అదే దోషంలో జన్మించడం అనేది జరుగుతుంది. దాని ప్రభావం ఉంటుంది. కానీ సత్కర్మల వల్ల, పూజల వల్ల, మానవ సేవ వల్ల కూడా పోతాయి. ఇప్పుడు మీరు ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారనుకుందాం, చాలా వరకు శక్తిని మీరు పొందగలుగుతారు. ప్రతి మనిషిలో ఉండేది ఆత్మే. ఆత్మకి సేవ చేసినట్టే మానవ సేవే మాధవ సేవ. మీరు సేవ చేసినా కూడా ఆ పుణ్యం పరం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయి. ఆవులకు ఆహారం పెట్టినా, కుక్కలకు ఆహారం పెట్టినా కూడా మీరు మంచి స్థితికి చేరుకుంటారు. అంటే జీవాలకి, పిచ్చుకలకి వేసినా కూడా, గింజలు వేసినా కూడా కొన్ని రకాల దోషాలు పోతాయి. అమ్మ, ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చెప్తారు అంటే, ఏం చేస్తే మంచిది అనేది చెప్పగలం, కానీ ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది అనేది చెప్పడం అంతా ఫ్రాడ్ అని చెప్పేసి అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు పిహెచ్డి చేసిన అబ్బాయితో పిహెచ్డి గురించి మాట్లాడచ్చు, సైన్స్ చదువుకున్న వాళ్ళతో సైన్స్ గురించి మాట్లాడతాం, కెమిస్ట్రీ చదివిన వాళ్ళని సైన్స్ చదివిన, అంటే
ఫిజిక్స్ చదివిన వాళ్ళతో డిబేట్స్ పెట్టలేం కదా. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళ వరకు వాళ్ళు ట్రూ. ఉంది అనుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వీళ్ళ విధానంలో వీళ్ళు ట్రూ. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద ఇద్దరిని పెట్టి డిబేట్ పెట్టచ్చు. ఓకే. కానీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ఫిజిక్స్ వాడిని కూర్చోబెట్టి డిబేట్ పెడితే ఎలా ఉంటుంది? ఇతని దాంట్లో ఎక్స్పర్ట్, ఇతని దాంట్లో ఎక్స్పర్ట్. ఫేస్ చేయాలి ఏదైనా. నేను కూడా ఒకప్పుడు నమ్మేదాన్ని కాదు, నేను చూసాక నమ్మాల్సి వచ్చింది. ఓకే. మీరు చెప్పగలరా జాతకాలని? జాతకాన్ని నేను చెప్పను, ఎవరికి వచ్చినప్పుడు జాతకాన్ని నేను చెప్పను. దైవ బలంతో తన జాతకాలని తను మార్చుకోమని చెప్తారు. ఉపాసనా బలం వల్ల, పూజల వల్ల, యజ్ఞాల వల్ల ఎదుటి వ్యక్తి యొక్క తలరాత మార్చచ్చు. నిజంగా అతని జాతకంలో దోషాలున్నా కూడా మార్చచ్చు. ఓకే. శక్తిని పెంపొందించుకోవడం, సేవ వల్ల కూడా మారుతుంది, మంచి ప్రవర్తన వల్ల కూడా. ఇంట్లో పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకున్నా కూడా కొన్ని దోషాలు తొలగిపోతాయి. కొంతమంది ముఖం చూసే ఇట్లా జరిగిందని చెప్తారు, కొంతమంది చేతిరేఖలు చూసి జాతకం చెప్తారు కదా, మరి అది నిజంగా చేతిరేఖలతో జాతకాలు చెప్పొచ్చా? చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు అంటే వాటికి సంబంధించిన శాస్త్రాలు ఇంతకు ముందు కాలంలో యోగులు, ఋషులు వాళ్ళ దివ్య దృష్టి ద్వారా చూసి వీటి మీద శాస్త్రాలు రచించారు మన పండితులంతా. జ్యోతిష శాస్త్రం కావచ్చు, పాల్మిస్ట్రీ కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటివి మన యోగులు మనకిచ్చిన అద్భుతమైన జ్ఞానం. కాకపోతే ఇక్కడ అంత ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు అవి నిజమే, సరిగ్గా చదువుకోకుండా, సరిగ్గా శాస్త్రాలు తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో చెప్తే అక్కడ శాస్త్రాన్ని ఫేక్ అనే దీనికి వెళ్ళిపోతారు జనరల్ పబ్లిక్. ఆ సబ్జెక్ట్లో అతను ఎక్స్పర్ట్ అయినప్పుడు చెప్పింది ఖచ్చితంగా నిజంగానే ఉంటుంది. కానీ పాల్మిస్ట్రీ, జ్యోతిష్యం పేరు చెప్పి తప్పు చేసినప్పుడు జ్యోతిష శాస్త్రం మీద డౌట్స్ వస్తాయి. అవును, అంతే. కొంతమందికి చేతి మీద రేఖలే ఉండవు కదా, మరి అలాంటి వాళ్ళకి ఎలా చెప్తారు? చేతి మీద రేఖలంటే అసలు అది మనకు తెలియని సబ్జెక్ట్ కదా, పాల్మిస్ట్రీ గురించి. ఓకే. ధన్యవాదాలు.